అయితే ఇక్కడ లాలాపేటకు సంబంధించిన విజయ్ డైరీలో 13వ తారీఖున ఘటన జరిగిన 22వ తారీఖు మరణించినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం, దాంతోపాటు నా చుట్టూ చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ ఒక 2-3 కోట్లు ఇవ్వమని చెప్తారు. ఏముంది, ఒక 2 కోట్లు ఇవ్వమని. గల్లీకి విజయ డైరీ అని ఏం మాట్లాడలేదు. చేస్తామని ఏం చేస్తాను మీ డ్యూటీ ఏం చేయాలంటే ఎక్కడ అన్యాయం ఉంటే అటు సైడ్ ఉండాలి. ఆఫీసర్ వస్తాడు కదా, మీరు ఉండండి. ఈ బాయిలర్ పగిలి మొత్తం సీసవకలు గుచ్చుకొని మొత్తం పాలు మీద పడి తను చాలా డ్యామేజ్ అయ్యారు. బాడీ మొత్తం ఆయనకి 2nd డిగ్రీ నుంచి 3rd డిగ్రీ బర్న్స్ అయినాయి. ఆల్మోస్ట్ 9 రోజులు హాస్పిటల్లో ఉన్నారు అపోలో డిఆర్డీఓలో. 22 నాడు మధ్యాహ్నం సాయంత్రం 4:30 కల్లా చనిపోయారు. చనిపోయిన తర్వాత గాంధీకి షిఫ్ట్ చేసినాము. అయితే మనం ఏంటంటే మా నాన్న మా ఇంటికి ఆయన ఒకటే ఆధారం. అంటే ఒక వ్యక్తి చనిపోతే మానవత్వమైన కోణంలో కూడా స్పందించకుండా పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులతో ఒకసారి అక్కడ గేట్లలో చూడండి, అక్కడ గేట్ 1 గేట్ 2 కానీ పూర్తి స్థాయిలో కూడా మొత్తం పోలీసులతో పహారాల మధ్య ఎట్లున్నదో ఒకసారి మీరు చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 28 సంవత్సరాలు ఒక సంస్థకు సేవలు అందించిన వ్యక్తి మరణిస్తే కనీసం దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క ఆ కంపెన్సేషన్ కానీ లేదా వాళ్ళ కుమారుడికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ భద్రత అడిగినందుకు ఏ విధంగా పోలీసులు మోహరించారు, వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కనిపిస్తున్నారో చూస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచిత్రమైన గాథలు చూడొచ్చు. దాంతోపాటు అందులో ఒక దళిత బిడ్డ, దాంట్లో ములుగు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో సీతక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కనీసం అతనికి చనిపోతే అక్కడికి వెళ్ళడానికి ఖర్చు లేక కూడా ఆర్థిక భారం లేక కూడా ఇబ్బంది పడుతున్న ఆ తరుణం కనబడుతున్న స్థితి మనం చూస్తున్నాం. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన ఎట్లున్నదో చూస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సామాన్యుడి ప్రాణానికి రక్షణ లేదా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాలలో కూడా చూసాం. విజయ్ డైరీకి సంబంధించి జరిగిన సంఘటనలు కానీ దాంట్లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో చూసాం. అయితే ఇక్కడ లాలాపేటకు సంబంధించిన విజయ్ డైరీలో దాదాపుగా 28 సంవత్సరాలుగా పనిచేస్తున్న గుర్రం రవి అక్కడ ఏదైతే బాయిలర్ పేలడంతో పూర్తి స్థాయిలో హాస్పిటల్కి వెళ్ళిన తరుణం కనబడుతుంది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి విజయ్ డైరీకి సంబంధించిన యాజమాన్యం కూడా ఎవరు కూడా స్పందించిన దాఖలాలు అయితే కనబడుతుంది. అయితే 13వ తారీఖున ఘటన జరిగిన 22వ తారీఖు మరణించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం, దాంతోపాటు నా చుట్టూ చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ విజయ్ డైరీకి సంబంధించి పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు పూర్తి స్థాయిలో చూడొచ్చు. దానికి వీళ్ళకు సంబంధం ఏంది, దాంతోపాటు వాళ్ళ కుమారుడు గుర్రం రవి వాళ్ళ కుమారుడు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి చూడొచ్చు, ఈయనను కూడా లోపలికి పంపించట్లేదు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? 13వ తారీఖు నాడు మధ్యాహ్నం 12-15 గంటల మా నాన్నకి బాయిలర్లో వర్క్ చేస్తున్నప్పుడు సెక్షన్లో అది బాయిలర్ పగిలి మొత్తం సీసవకలు గుచ్చుకొని మొత్తం పాలు మీద పడి తను చాలా డ్యామేజ్ అయ్యారు. బాడీ మొత్తం ఆయనకి 2nd డిగ్రీ నుంచి 3rd డిగ్రీ బర్న్స్ అయినాయి. ఆల్మోస్ట్ 9 రోజులు హాస్పిటల్లో ఉన్నారు అపోలో డిఆర్డీఓలో. 22 నాడు మధ్యాహ్నం సాయంత్రం 4:30 కల్లా చనిపోయారు. చనిపోయిన తర్వాత గాంధీకి షిఫ్ట్ చేసినాము. అయితే మనం ఏంటంటే మా నాన్న మా ఇంటికి ఆయన ఒకటే ఆధారం. మా మమ్మీ 20 సంవత్సరాలు పనిచేసింది ఇక్కడ. మా నాన్న వచ్చి 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మా అమ్మ 3 ఏళ్ళ నుంచి ఇంట్లోనే ఉంటుంది. అదే తనకి ఒంట్లో బాగాలేదు అది. సో తనని అని నా భార్య, నాకు చిన్న కుమారుడు 6 నెలలు, ఆయన అందరినీ మేము చూసుకుంటున్నాం. అయితే మాకేంటంటే నాన్న త్రూ ఏదైనా ఇన్ని రోజులు సపోర్ట్ ఉంటుండే అన్ని రకాలుగా. నన్ను సడన్గా చనిపోయేసరికి నాకు తను సడన్గా చనిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది రేపు మా భవిష్యత్తు ఏంటి తెలియట్లేదు. దీనికి మేము అడిగేది ఏం లేదు, మాకంటూ ఒక పర్మనెంట్ సోర్స్ ఏమైనా చూపిస్తే దానికి సంబంధించి మాకేమైనా కొంచెం మా నాన్నగారికి ఏమైనా ఎస్కేల్ అని ఇస్తే మేము కొంచెం దాని మీద ఏమైనా బతకగలం, ఉండగలం.
అంటే ఎన్ని సంవత్సరాల నుండి మీ నాన్న ఇక్కడ పనిచేస్తుంది? 28 సంవత్సరాల ఎంత జీతం దగ్గర. మా నాన్నకి 16,000 అట్లా వస్తుంది, అన్ని కటింగ్స్ పోను 16,000 వస్తుంది. ఇంకా డబుల్స్ అవి చేసుకుంటే 19,000 వరకు వస్తాయి మా నాన్నకి, అంతే. ఏమంటున్నారు మరి వీళ్ళు అంటే చేస్తాము ఏదో ఒకటి మేము చూస్తాం కానీ మేము ఎటువంటి పర్టికులర్ ఇట్లా మాట్లాడదాం అన్నట్టుగా ఏం చెప్పట్లేదు. అండ్ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు కదా, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి కూడా నాకు తెలియట్లేదు. అంటే ఇక్కడికి వెళ్ళేలా విజయ డైరీకి సంబంధించి ఇక్కడ ఎవరు కలిసిరా? కలిసి అంటే అంతా చిన్న స్థాయి వాళ్ళ వరకే ఉన్నారు సార్. ఒక జిఎం పైన వాళ్ళ గురించి వరకు ఎవరు లేరు. ఉన్న వాళ్ళు ఏదైనా కూడా మేము మాట్లాడతాం, మీరైతే కార్యక్రమం చేసుకోండి, అంతా అయిపోయినాక చూద్దాం అన్నది చెప్తున్నారు. అయితే ఫర్దర్గా కానీ నేను మళ్ళీ మా ఫ్యామిలీ కోసం సంపాదించాలి, తిరగాలి అంటే కాదు కదా. ఏదైనా ఒక చిన్న నాకు హామీ ఇస్తే దాంతో నేను ఏమైనా చేద్దామని ఆలోచన ఉన్నాం. నా మీద డిపెండ్ అయ్యి మా ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కనే మేల్ ఉన్నాను. నా మీద డిపెండ్ అయ్యి మా మమ్మీ, నాకు భార్య, తను కూడా హౌస్ వైఫే, మా కొడుకు ఉన్నాడు చిన్న. వీళ్ళందరికీ నేనే పోషించాలి. ఇన్ని రోజులు మా నాన్న ఎంత తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా తనే అన్నీ మమ్మల్ని చూసుకున్నాడు. ఇప్పుడు ఇలా 25 ఏళ్ళు అంటే తన జీవితం మొత్తం ఇలానే ఉన్నాడు. ఆయనే చదివించాడు మమ్మల్ని, మా చెల్లెని చదివించాడు, నన్ను చదివించాడు. తనకు పెళ్లి చేసుకుని ఉండి ఇప్పుడు నేను మా ముగ్గురం నా మీద డిపెండ్ అయ్యి ముగ్గురు ఉన్నారు. చిన్నంత సార్ నేను కూడా బతకాలి కదా. దానికోసం మాకు ఏదైనా కావాలి, సోర్సింగ్ కావాలని చెప్పి అడుగుతున్నాం సార్. అంతే. అడిగితే ఏమంటున్నారు అసలు? దాని గురించి ఏంటంటే పర్టికులర్గా ఒక ప్రామిస్ అంటే నేను చెప్పట్లేదు, అంటే ఇట్లా ఏం చేద్దాం ఏంటి అన్నట్టుగా. మేము ఏదో ఒకటి చేస్తాం, ముందైతే నువ్వు క్రిమేషన్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే విజయ డైరీకి సంబంధించి ఇప్పుడు ఏ రోజైతే బాయిలర్ వెళ్ళిందో అప్పటి నుంచి ఖర్చులు మీరు భరించారా వీళ్ళు ఎవరైనా? అంటే ఖర్చుల వైజ్గా అయితే వాళ్ళ దాంట్లో ఇచ్చారు సార్. మనకి ఏంటంటే వైద్యం ఖర్చు నిమిత్తం వాళ్ళే చూసుకున్నారు. వైద్యం ఖర్చు నిమిత్తం చూసుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత నుంచి మనకి ఇంతవరకు ఒక ఎటువంటి, అంటే చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రియాక్షన్ ఏమన్నా ఉందా? అంటే ఆర్థిక సమయంగా ఏం చేయలేదు. రియాక్షన్ అంటే అదే చేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని తోటి ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ కొంచెం వాళ్ళ భయంతో మాకు ఎవరు ముందుకు వచ్చి సపోర్ట్ చేయట్లేదు. అందుకనే మా బావగారి త్రూ మేమంతా కలిసి అడుగుతున్నాం దానికి ఏం చేద్దాం ఏంటనేది. అంటే మీరు ప్రధానంగా ఏం అడుగుతున్నారు ఇక్కడ? పర్మనెంట్ ఉద్యోగమా లేకపోతే ఆర్థిక? అవును, అది పర్మనెంట్ సాయం, అది ఉద్యోగం లాగా కావాలి. దాంతోపాటు మా నాన్నగారికి ఏదైనా ఎక్స్గ్రేషియల్గా కొంచెం అమౌంట్ ఏదైనా కావాలి అన్నట్టు అడుగుతున్నాం. ఎందుకంటే ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నుంచి నాన్న ఇన్కమ్ రాదు. నేను ఈ నెలంతా పనికి పోలేదు. నా ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. ప్రైవేట్ సెక్టర్లో చేస్తే చిన్న జాబ్ ఏదో. సో దాని త్రూ నాకు నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాకు ఏం లేవు. అసలు కమిషన్ చేద్దామన్నా కూడా నాకు ఏం లేకుండా అయిపోయినాయి. సో దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే దీంట్లో పనిచేసే మీ నాన్నతో పాటు పనిచేసే సిబ్బంది కానీ వాళ్ళు ఏమంటున్నారు మీకు మద్దతుగా? వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడ పని చేయాలి కానీ భయంతో కొంచెం మా వరకు చేద్దాం అన్నట్టుగానే మాడుతున్నారు తప్ప ఒక అందరూ వచ్చి ముందుగా ఏం విధంగా మమ్మల్ని ధైర్యం పరుస్తలేరు. వీళ్ళంతవరకు కాంప్రమైజ్ చేద్దామని చూస్తారు. ఏం కాదో చూద్దాం అన్నట్టుగా మాడుతున్నారు. నేను యూనియన్ వాళ్ళని కూడా కలిసినాను. వాళ్ళు కూడా నువ్వైతే చేసుకొని రా చూద్దాం అన్నట్టుగానే మాడుతున్నారు. నిన్న మా బావగారితో కూడా మాట్లాడించిన. అంటే కదండి నాకు ఏం అర్థం కానీ అయోమయంలో ఉండిపోయినా నేను. నాకు ఆ విషయంలో కూడా అది ఇలా ముందుకు వాళ్ళ కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ నాన్నకు సంబంధించి పార్థివ దేహం ఎక్కడ ఉంది? ఇప్పుడు గాంధీలో ఉంది. 3 రోజుల నుంచి అక్కడే ఉంది. ఎందుకు అక్కడ ఉంది? అంటే ఒకసారి ఏదైతే చేద్దామని ఉన్నామో వాడికి వాళ్ళు ఏమంటారు దానికి భరోసా వాటి గురించి కానీ దానికి అది చేసిన తర్వాత మనం ఊరికి తీసుకెళ్ళాలి, చేయాలి క్రిమేషన్, వాటికి కూడా మనకి ఎటువంటి అది లేకుండా ఉన్నాం. అంటే ఏ ఊరు మీ సొంత ఊరు? ఎవరు? మా ఊరు వచ్చి ములుగు వెంకటాపురం అండి. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామం. ములుగు నుంచి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే మా ఊరు, మా చుట్టాలు. మేము మేము 20 ఏళ్ళ నుంచి కిందే ఇక్కడికి వచ్చేసాము. మా నాన్న ముందు వచ్చిన తర్వాత మేము ఇక్కడ వచ్చి ఇన్నే స్కూలింగ్ చదివిన, ఇంటర్ చేసిన, డిగ్రీ కూడా ఇక్కడ చదువుకున్నాం మొత్తం. నేను మా నాన్న మా చెల్లిని ఇద్దరిని మా నాన్న చదివించాను. అంటే ఇప్పుడు ఏమైనా భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంది? వాళ్ళు ఏమైనా భరోసా ఇస్తే మాకు అదొకటే మేము అడుగుతున్నాం సార్. అంతే, మాకు అడిషనల్గా ఏం లేదు. నాన్న పని చేస్తూ ఒక వారంలో మా జీవితం మొత్తం తలకిందులైంది. ఒక వారం కింద వరకు మాకు అన్ని రకాలుగా మా నాన్న ఉంటుంది అండగా. ఆయన లేకపోయేసరికి దానికి సంబంధించి నాకు కొంచెం నేను అడిగేది ఏంటి, మాకు ఒక ఆర్థిక సాయం కావాలి, ప్లస్ నాకు ఒక భరోసా కావాలి, ఉద్యోగ భరోసా కావాలని అడుగుతున్నాను సార్. నేను కూడా బీకామ్ గ్రాడ్యుయేషన్ చేశాను. 11 ఏళ్ళ నుంచి ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నాను సార్. సో దానికి సంబంధించి ఏదైనా మీకు ఇస్తే బాగుంటుంది. ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? కనీసం ఎవరు కూడా స్పందిస్తలేరు కదా. మేము ఇవాళ వాళ్ళు స్పందించినప్పుడు మనల్ని ప్రజా సంఘాలని వాళ్ళు కలవడం జరిగింది. సో మేము ఏమంటున్నామంటే ఆ గుర్రం రవి అనే వ్యక్తి ఎవరైతే ఈ సంస్థకు 28 సంవత్సరాలుగా సేవలు అందించిండు, ఇవాళ ఆల్ ఆఫ్ సడన్గా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఆయన బాయిలర్ వెళ్ళి అన్ని గాజు పెంకులు కుచ్చుకోపోయి దీనాతి స్థితిలో పాపం ఆయన 10 రోజుల నుంచి కొట్టమిట్టాడి నిన్న ప్రాణం వదులుకున్నాడు.
ఏదో గాంధీ ఆసుపత్రిలో పడేసి ఆడ వైద్యం చేపిస్తే తను బతికేవాడ నిమ్స్కో ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి ఏదైనా చేస్తే ఏదైనా కొంత ఛాన్స్ ఉంటుండే, కానీ అది కూడా లేదు. 80-90% ఆయన ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిండు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇది తెలంగాణ ప్రభుత్వం, ఇది ఆంధ్ర ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఈడ చనిపోయిన వ్యక్తి కూడా తెలంగాణ బిడ్డనే. ములుగు సీతక్క కాన్స్టిట్యున్సీ సీతక్క మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అతను చనిపోయిన వ్యక్తి దళితులు కాబట్టి దళితులు పక్షాన ఎవరు లేరు, ఇక్కడ మంత్రులు కానీ ఎవరు మాట్లాడలేని అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ పోలీసులను పెట్టుకున్నారు. అంటే ఎవరైనా కార్మికుడు చనిపోతే యాజమాన్యం మాట్లాడడానికే వాళ్ళ సంఘాలు వస్తాయి, ప్రజా సంఘాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు ఈ పార్టీకి తీసుకుపోయి దహన సంస్కారాలు చేసుకునేటోళ్ళు. నిన్న చనిపోతే ఇంతవరకు తిండి తిప్పలు లేకుండా పాపం వాళ్ళు పేరెంట్స్ దీనాతి స్థితిలో అక్కడ ఇక్కడ ఏం చేయాలో దిక్కుచోతని పరిస్థితుల్లో ఇవాళ ఇంటి పెద్ద చనిపోతే వాళ్ళు అంత్యక్రియలు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఎండీ ఎవరో జీఎం ఎవరో అదేవిధంగా చైర్మన్ వెంబడే ఈ సమస్యని సాల్వ్ చేయాలా, ఇంతవరకు రానివ్వకూడదు. అంటే నిర్లక్ష్యమే కదా. ఇవాళ 24 అవర్స్ అవుతున్నా కూడా ఆ ఫ్యామిలీకి ఒక ఆర్థిక భరోసా ఇవ్వకుండా, ఆ ఫ్యామిలీకి ఒక ఉద్యోగ భరోసా ఇవ్వకుండా, ఎవరైనా చిన్న ప్రైవేట్ ఎక్కడన్నా ఫ్యాక్టరీలో చనిపోతేనే ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళకు ఫ్యామిలీకి భరోసా ఇస్తున్నారు, ఆర్థిక సాయం చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఉద్యోగం ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ సంస్థలో ఒక దళిత బిడ్డ చనిపోతే ఆ దళితునికి ఒక ఉద్యోగము ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఏంది యాజమాన్యానికి? అదే కాకుండా ఇంతమంది పోలీసులను పెట్టుకొని ఇక్కడ అంటే ముందస్తుగానే ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని బయటికి తరిమేస్తాము, వాళ్ళకు మేము ఏదైనా ఒకటి చెప్పి పంపిస్తాము, కానీ వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వాలి. వాళ్ళకేమో పేదవాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులని పెట్టుకొని ఉంటారు ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో శవాన్ని. మేము వెంబడే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వెంబడే ముఖ్యమంత్రి గారు మీరు వెంబడే స్పందించి మీరు దళిత పక్షపాతి గిరిజన పక్షపాతి కాబట్టి మీరు తొందరగా ఆ దళిత కుటుంబానికి న్యాయం చేయండి, వాళ్ళకు ఉద్యోగ భరోసా ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళ కాంపెన్సేషన్ ఒక ఆర్థిక సాయం చేయండి. పెద్ద ఎత్తున 28 సంవత్సరాలు ఆయన ఇక్కడ పనిచేశాడు, ఒక 2 కోట్ల ఆర్థిక సాయం వాళ్ళకు అందించే భరోసా ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, మొత్తానికి హైదరాబాద్కు సంబంధించిన మహానగరంలో విజయ డైరీ అనేది ప్రభుత్వానికి సంబంధించింది. ఒకసారి చూడొచ్చు, 28 సంవత్సరాలుగా ఒక సంస్థలో పనిచేసిన వ్యక్తి మరణిస్తే ఇక్కడ పోలీసులకు సంబంధించి ఒకసారి పూర్తిగా కూడా చూడొచ్చు మీరు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలు విజయ డైరీలో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకు పూర్తిగా కూడా అంటే కనీసం వాళ్ళకు భద్రత లేని పరిస్థితి ఇక్కడ కనబడుతున్న తీరు మనం చూడొచ్చు. అంటే ఒక వ్యక్తి చనిపోతే మానవత్వమైన కోణంలో కూడా స్పందించకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులతో ఒకసారి అక్కడ గేట్లలో చూడండి, అక్కడ గేట్ 1 గేట్ 2 కానీ పూర్తి స్థాయిలో కూడా మొత్తం పోలీసులతో పహారాల మధ్య ఎట్లున్నదో ఒకసారి మీరు చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 28 సంవత్సరాలు ఒక సంస్థకు సేవలు అందించిన వ్యక్తి మరణిస్తే కనీసం దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క కంపెన్సేషన్ కానీ లేదా వాళ్ళ కుమారుడికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ భద్రత అడిగినందుకు ఏ విధంగా పోలీసులు మోహరించారు, వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కనిపిస్తున్నారో చూస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచిత్రమైన గాథలు చూడొచ్చు. దాంతోపాటు అందులో ఒక దళిత బిడ్డ, దాంట్లో ములుగు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో సీతక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కనీసం అతను చనిపోతే అక్కడికి వెళ్ళడానికి ఖర్చు లేక కూడా ఆర్థిక భారం లేక కూడా ఇబ్బంది పడుతున్న ఆ తరుణం కనబడుతున్న స్థితి మనం చూస్తున్నాం.